అందరికీ యేసుక్రీస్తు వారి పేరట కృతజ్ఞతలు, థ్యాంక్ యూ, వందనాలండి. నేను మీ సోదరుడిని కరుణని మాట్లాడుతున్నాను. ఈ దినాన్ని దేవుడు నాకు ఊపిరిచ్చి ఆరోగ్యం ఇచ్చి మీతో మాట్లాడే భాగ్యము, ధన్యత దయచేసిన పరలోకముందున్న ఆత్మల తండ్రి యెహోవా నామముకే మహిమ కలగలని, ఆయన కుమారుడు మన రక్షకుడు క్రీస్తు యేసు వారు మనల్ని ప్రేమించి మనల్ని పరిశుద్ధులుగా, నీతిమంతులుగా ఆ పరమ తండ్రి ఎదుట నిలబెట్టాలని మన కొరకు ఈ భూమి మీద అతను బతికిన కాలం చాలా గొప్పదండి. మీ అందరికీ నెట్ని వీక్షిస్తున్న వారికి అందరికీ కూడా ప్రేమైన క్రైస్తవ సహోదర సహోదరిమణులారా, ప్రేమైన హైందవ సహోదర సహోదరిమణులారా, ప్రేమైన ముస్లిం సహోదర సహోదరిమణులారా, మీ అందరికీ ప్రభు అయిన యేసుక్రీస్తు వారి పేరట వందనాలు, థ్యాంక్ యూ. ఈరోజు పరిశుద్ధ గ్రంథం బైబిల్ నుంచి ఈ దినము ఈ గడియలో పరిశుద్ధ గ్రంథం బైబిల్ నుంచి కొన్ని మాటలు మనం అధ్యయనం చేసుకుందామండి. పరిశుద్ధ గ్రంథం బైబిల్ నుంచి దేవుడు మనతో మాట్లాడుతున్న మాటలు రాజులు మొదటి గ్రంథం 3వ అధ్యాయం, రాజులు మొదటి గ్రంథం 3వ అధ్యాయం 16వ వచనం నుంచి మనం సొలొమోను మహారాజు గారు, దావీదు కుమారుడు, ఇశ్రాయేలీయుల మీద దేవుడు రాజుగా నియమించిన, ఇశ్రాయేలీయులకి దేవుడు రాజుగా నియమించిన దావీదు తర్వాత దావీదు సింహాసనాన్ని అధిష్ఠించి దావీదు సింహాసనం మీద కూర్చుండి ఇశ్రాయేలుని పరిపాలన చేసే గొప్ప జ్ఞానవంతుడి ఈ సొలొమోను మహారాజు గారు. ఈ సొలొమోను మహారాజు చరిత్రలోకి మనం వెళితే రాజులు మొదటి గ్రంథం మొదటి రాజులు 3వ అధ్యాయములో ఈయన గురించి మాటలు మనం ఆలోచన చేస్తే, ప్రేమైన క్రైస్తవ సహోదరులారా, ఈయన ఎంత జ్ఞానవంతుడో మనకి తెలుస్తుందండి. ఈ రోజున్న నాయకులు రాజులు అధికారులు ఈ సొలొమోను మహారాజు జ్ఞానమును, ఈ రాజులు గ్రంథాన్ని చదువుకుంటే ఈ రోజున్న నాయకులకి గొప్ప పాఠము నేర్పుతాడండి ఆయన. ఈ రోజున్న నాయకులకి, ఏ దేశంలో ఉన్న నాయకుల కన్నా సరే ఈ సొలొమోను పత్రిక చదువుకుంటే, ఈ సొలొమోను గ్రంథం చదువుకుంటే ప్రజలను ఎలా పరిపాలన చేయాలో, దేవుణ్ణి ఎలా గౌరవించాలో, ఏమండి ప్రజలకు ఏ ఏ వనరులు అందించాలో చక్కగా నాయకుడికి అర్థమవుద్దండి. ప్రేమైన క్రైస్తవ సహోదరులారా, మనము కూడా ఈ సొలొమోను మహారాజును బట్టి ఏమి నేర్చుకోవాలో ఈ దినాన్ని దేవుడు మనకు నేర్పుతున్నాడు. మనం నేర్చుకుందాం. 16వ వచనం చదువుతామండి. తర్వాత వేశ్యులైన 2 స్త్రీలు రాజునొద్దకు వచ్చి అతని ముందర నిలిచిరి. వారిలో ఒకతి ఇట్లు మనవి చేసును, నా ఏలినవాడా. ఏమంటే రాజుని గౌరవంతో నా ఏలినవాడా అంటారండి. అది ఇండియాలో ఉన్నా సరే, ఏ దేశంలో ఉన్నా సరే యజమానిని గౌరవంగా పిలుస్తారండి. ఏమండి తర్వాత వేశ్యులైన 2 స్త్రీలు రాజునొద్దకు వచ్చి అతని ముందర నిలిచిరి. ఎవరిని? రాజు సొలొమోను గారండి, దావీదు కుమారుడు సొలొమోను. నిలిచిరి. వారిలో ఒకటి ఇట్లు మనవి చేసును, నా ఏలినవాడా చిత్తగించెము. నేనును ఈ స్త్రీను ఒక ఇంటిలో నివసించుచున్నాము. దానితో కూడా ఇంట్లో ఉండి అనేక పిల్లలను కంటిని.
నేనొక నేనొక పిల్లను కంటిని, నేను కనిన మూడవ దినము ఇదియు పిల్లను కనెను. మేమిద్దరము కూడి ఉన్నాము, మేమిద్దరము తప్ప ఇంటిలో మరి ఎవరునూ లేరు. అయితే రాత్రియందు ఇది పడకలో తన పిల్ల మీద పడగా అది చచ్చెను. కాబట్టి మధ్యరాత్రి ఇది లేచి నీ దాసి అయిన నేను నిద్రించుచుండగా వచ్చి నా ప్రక్కలో నుండి నా బిడ్డను తీసుకుని తన కౌగిటిలో పెట్టుకుని చచ్చిన తన పిల్లను నా కౌగిట్లో ఉంచెను. చూడండి, ఇద్దరు స్త్రీలు ఉన్నారు, ఒక ఇంటిలో ఉన్నారు, వారికి ఇద్దరికి పిల్లలు ఉన్నారు. ఒక స్త్రీ ఆ బిడ్డ మీద నిద్దట్లో పడినప్పుడు ఆ స్త్రీ పిల్లవాడు తట్టుకోలేక, తనకున్న బరువుని తట్టుకోలేక పిల్లవాడు చనిపోయాడు. ఒక స్త్రీకి ఇంకో బిడ్డ ఉన్నాడు. ఈ చనిపోయిన బిడ్డని ఈ స్త్రీ ఆ బతుకున్న బిడ్డ తల్లి పక్కన పెట్టి ఆ బతుకున్న బిడ్డని తీసుకొచ్చి ఈ తల్లి దగ్గర పెట్టుకుందండి. చూడండి ప్రియమైన వారిలో, ఇది న్యాయమా? ఇది మంచిదేనా? ఇది తగుదా? ఇది మనుషులకి న్యాయమేనా? చూడండి, సొలొమోను మహారాజు గారు దగ్గరికి ఈ తగు వచ్చింది, ఈ గొడవ వచ్చింది. ఇప్పుడు ఈ గొడవను రాజు ఎలాగా తీర్చాలి? ప్రియమైన వారులారా, చక్కగా రాజుగారు దీనికి ఎలాగా ముగింపుగా పలికారో మనం చదువుకుంటే ఇంకా అర్థమవుతుందండి. తన పిల్లను నా కౌగిట్లో ఉంచెను. ఉదయమున నేను లేచి నా పిల్లకు పాలియు చూడగా అది చచ్చినదాయను. తర్వాత ఉదయమున నేను పిల్లను నిదానించి చూచినప్పుడు వాడు నా కడుపున పుట్టినవాడు కాడని నేను తెలుసుకుంటేని. చూడండి, ఎవరైతే ఈ చనిపోయిన తల్లి బతుకున్న తల్లి ఉందో, బిడ్డ బతుకున్న తల్లి, ఆ బిడ్డ బతుకున్న తల్లి పక్కన చనిపోయిన బిడ్డ తల్లి ఆ బిడ్డను తీసుకెళ్ళి బతుకున్న బిడ్డను తీసుకుని చనిపోయిన బిడ్డను పెట్టిందండి. ఆ బిడ్డకి పాలు ఇవ్వడానికి తల్లి చూసినప్పుడు నిదానించి చూడగా ఆ కుమారుడు తన బిడ్డ కాదు, వాడు చచ్చినవాడే ఉన్నాడని ఆ తల్లి తెలుసుకుందండి. వాడు నా కడుపును పుట్టిన వాడు కాడని నేను తెలుసుకుంటుని. అంతలో రెండవ స్త్రీ, అది కాదు, బ్రతికి ఉన్నది నా బిడ్డ, చచ్చినది దాని బిడ్డ అని చెప్పగా, ఆమె కాదు, చచ్చినదే నీ బిడ్డ, బ్రతికి ఉన్నది నా బిడ్డ నేను. ఆ ప్రకారముగా వారు రాజు సమ్ముఖమును మనవ చేయగా, రాజు సొలొమోను గారు, దావీదు కుమారుడు సొలొమోను గారు, రాజు బ్రతికి ఉన్నది నా బిడ్డ, చచ్చినది నీ బిడ్డ అని ఒకటి, రెండవది అలాగూ కాదు, చచ్చినది నీ బిడ్డ, బ్రతికి ఉన్నది నా బిడ్డ అని చెప్పుచున్నది. గనుక కత్తి తెమ్మని ఆజ్ఞ ఇచ్చెను. వారు ఒక కత్తి రాజు సన్నిధికి తేగా, రాజు 2 భాగములుగా బ్రతికి ఉండి ఆ బిడ్డను చేసి సగము దీనికిని సగము దానికి చెరుసగము ఇవ్వవలసినదని ఆజ్ఞ ఇచ్చెను. అంతటా బ్రతికి ఉన్న బిడ్డ యొక్క తల్లి తన బిడ్డను విషయమై పేగులు తరుగుకుని పోయినది. రాజునొద్ద నా ఏలినవాడ, బిడ్డను ఏమాత్రము చంపక దానికి ఇప్పించుము మనవి చేయగా, ఆ రెండవ స్త్రీ, అది నాదైనను దానిదైనను కాకుండా చెరుసగము చేయమని
అందుకు రాజు బ్రతికి ఉన్న బిడ్డను ఏమాత్రము చంపగా మొదట దానికి ఇయ్యండిని. చూడండి, రాజుగారు ఈ తగువులో బతికి ఉన్న ఆమె బిడ్డను, చచ్చినది ఎవరైతే అబద్ధం ఆడుతుందో ఆ స్త్రీ, బతికి ఉన్నది నా బిడ్డ, చచ్చినది నీ బిడ్డని ఎవరైతే అబద్ధం ఆడుతున్న స్త్రీ, వీరిద్దరూ మనవిని రాజుగారు ఆలకిస్తూ రాజుగారు ఒక తీర్పు ఇచ్చారు. ఉన్న బిడ్డను సెరిసగము చేసి వారిద్దరికి ఇవ్వండి చెరుకు భాగము అని సెలవీగా, ఎవరైతే ఈ బిడ్డ సొంత తల్లి ఉందో, బతుకున్న బిడ్డ తల్లి, ఆమె అంది, అయ్యా నా ఏలినవాడా, నా బిడ్డ ఆమెకి ఇచ్చే, కానీ చంపవద్దు, నా బిడ్డను చంపవద్దు నా ఏలినవాడని సొంత తల్లి మనము చేసిందండి. సొంత తల్లి తన బిడ్డ చావగడదని, బతుకున్న ఎక్కడున్నా పర్లేదని మనము చేసింది. కానీ అబద్ధమాడిన స్త్రీ ఆ బిడ్డను మా ఇద్దరికి సెరుసగము చేసి ఇచ్చేయి, దానికి దక్కగాడదు నాకి దక్కగాడదని ఆ స్త్రీ అంటుందండి. చూడండి, ఆ స్త్రీకి ఉన్న జ్ఞానము ఎంత అవివేకము, ఎంత ఆలోచన. రాజుగారు తీర్పు చూడండి ఎంత గొప్పదో. ప్రియమైన వాళ్ళారా, సొలొమోను మహారాజు గారు తీర్పు ఎంత గొప్పదో మనం రాజులు మొదటి గ్రంథం 3వ అధ్యాయములో రాజుగారి వివేకం ఎంత గొప్పదో, ఆయనకి దేవుడిచ్చిన జ్ఞానం ఎంత గొప్పదో మనం తెలుసుకోవాలి. ఈరోజు నాయకులుగా, అధికారులుగా, మేధావులుగా, విద్యామంతులుగా, జ్ఞానవంతులుగా పిలువబడుతున్న ఎందరో గొప్పవారు ఈ సొలొమోను మహారాజు పత్రిక చదువుకోవాలి. ఈ సొలొమోను మహారాజు గారు ఎంత ఆలోచన చేశాడో చూడండి, ఆయన తెలివిగానే. ఏమండి, రాజులు గ్రంథం ఇది, మొదటి రాజులు 3వ అధ్యాయం 16వ వచనంలో నేను మీతో మాట్లాడాను. ఏమండి, ఇదే 3వ అధ్యాయములో చూడండి, రాజుగారు ఎంత చక్కని తీర్పు ఇచ్చారండి. తన బిడ్డల విషయమే పేగులు తరుక్కుని పోయినందున రాజునొద్ద నా ఏలినవాడ, బిడ్డను ఏమాత్రము చంపక దానికి ఇప్పించమని మనవి చేయగా, రెండవ స్త్రీ అది దానిదైన కాకుండా సెరుసగం చేయమను. చూడండి ఎంత దారుణమో. ప్రేమైన వాళ్ళారా, ప్రేమైన స్త్రీలారా, నా క్రైస్తవ జనాంగమా, మనం ఈ రీతిగా ఉండకూడదు. అబద్ధం ఆడగాడదు. అబద్ధమన్నది మన నోటంట రాగాడదు. దేవుడు చెప్పాడు, మీరు అబద్ధమైనను, బూతులైనను, సరసుక్తులైనను, పోకిరి చేష్టలైనను, అల్లరితో కూడిన ఆటపాటలైనను, తాగుబోతు విందులైనను ఇవి మీకు తగినవి కాదు అని దేవుడు చెప్పాడు. ప్రేమైన వాళ్ళ, దేవుడికి అబద్ధం అంటే ఇష్టం ఉండదు. దేవుడు పరిశుద్ధుడు కదా. దేవుడు పరిశుద్ధముగా ఉండాలి. మనం కూడా ఎవరిని బ్లేమ్ చేయకూడదు, అబద్ధముగా ఎవరి మీద అపనింద మోపకూడదు, ఎవరిని ఏలెత్తి చూపకూడదు, ఎవరి మీద అన్యాయమైన తీర్పు మనం తీర్చకూడదు. క్రైస్తవులారా, ఈ హృదయము అనేకమైన ఆలోచనలు, రాత్రులు పగలు, డే అండ్ నైట్, ఈ హృదయానికి రెస్ట్ ఉండదు. అనేకమైన ఆలోచనలు పుడతాయి. దాంట్లో మనం ప్లస్ అయినవి తీసుకోవాలి. దేవుడికి నచ్చిన ఆలోచనలు మనం పక్కన వాటిని ఆఫ్ చేసేవాలి, వాటిని అణిచివేయాలి. బయటికి రాకూడదు ఆ ఆలోచనలు. ప్రేమైన వారులారా, ప్రేమైన నా సహోదరి మనలారా, నెట్ని వీక్షిస్తున్న ప్రేమైన వారులారా, మనందరము దేవుడిని జ్ఞానం ఎంతో గొప్పదో, దేవుడు వివేకం ఎంతో గొప్పదో, దేవుడు మన కొరకు ఏమేమి
చేయించిన కార్యాలు, దావీదు మహారాజు తనయుడు సొలొమోను మహారాజు ఇశ్రాయేలుకి రాజు అండి. ఈ రాజుగారు దేవుడు రాజుగారిని ఒక కోరిక అడిగాడు. దేవుడు అడిగాడండి. దేవుడు రాజుగారిని, నా కుమారుడా సొలొమోను, నీకేమి కావాలో అడుగు, నేను ఇస్తాను, నీకు గిఫ్ట్, బహుమానం, నీకేమి కావాలో అడుగు అన్నాడండి దేవుడు. నీకేమి కావాలి అని అడిగితే ఈ సొలొమోను మహారాజు గారు ఏం చెప్పారు చూడండి. దేవుడు అడిగాడు, చూడండి, చదువుదాం. ఇదే రాజుల గ్రంథం 3వ అధ్యాయము 7వ వచనం నుంచి కొన్ని మాటలు మనం చదువుకుందాం. 7వ వచనం నుంచి, 3వ అధ్యాయం 7వ వచనం. నా దేవా యెహోవా, నీవు నా తండ్రైన దావీదునకు బదులుగా నీ దాసుడిని నన్ను రాజుగా నియమించి ఉన్నావు. అయితే నేను బాలుడును, కార్యములు జరుపుటకు నాకు బుద్ధి చాలదు. నీ దాసుడినైన నేను నీవు కోరుకునిన జనుల మధ్య ఉన్నాను. వారు విస్తరించి ఉన్నందున వారిని లెక్కపెట్టుటయు వారి విశాల దేశమును తనిఖీ చేయుటయు అసాధ్యము. ఏమండి, సొలొమోను మహారాజు గారు అంటున్నారు, దేవా, నీ భక్తుడు, నీ కుమారుడైన నా తండ్రి దావీదు సింహాసనం మీద తన తర్వాత నన్ను రాజుగా చేసేవు, నన్ను రాజుగా నియమించేవు. అయితే నీ ప్రజలను పరిపాలన చేయడానికి నాకున్న బుద్ధి సరిపోదు, నాకున్న తెలివి సరిపోదు, నాకున్న వివేకము సరిపోదు. నీ ప్రజలు లెక్కించడానికి నాకు అసాధ్యమైన పని, సాధ్యపడదు. నీ ప్రజలు దేశంలో ఎంతమంది వారిని తనిఖీ చేసి, అంటే తనిఖీ అంటే కౌంటు, తిరిగి వారి కొరకు ఎక్కడెక్కడ ఉన్నారో అని తనిఖీ మాట లెక్క పెట్టి ఎక్కడున్నారో, ఏ జిల్లాల్లో, ఏ ప్రాంతాల్లో, ఏ ఏరియాల్లో ఉన్నారో అంత వివేకము తెలివి నాకు లేదు అని దేవుడితో ఈ మహారాజు సొలొమోను గారు చెప్తున్నారండి. ప్రియమైన వారలారా, దేవుడితో సొలొమోను మహారాజు చెప్తున్నాడు. దేవుడితో సొలొమోను మహారాజు గారు చెప్తున్నారు, అయితే నేను బాలుడిని, కార్యములు జరుపుటకు నాకు బుద్ధి చాలదు. నీ దాసుడిని నేను నీ కోరికను, నీవు కోరుకున్న జనుల మధ్య ఉన్నాను. వారు విస్తరించినందున వారిని లెక్కపెట్టి వారి విశాల దేశమును తనిఖీ చేయుటయు అసాధ్యము. ఇంత గొప్పదైన నీ జనముకు న్యాయము తీర్చగలవాడు ఎవడు? న్యాయము తీర్చగలవాడు ఎవడంట భూమి మీద? రాజు అంటున్నాడు, నేను తీర్చలేను ప్రభువా, మహాప్రభువా, దేవా, తండ్రి, దేవుడా, నేను తీర్చలేను. ఒక రాజుగా నేను నీ జనుల్ని వారికి న్యాయం తీర్చలేను. ఎవడు? కాబట్టి నేను మంచి చెడులు వివేచించి నీ జనులకు న్యాయము తీర్చినట్లు నీ దాసుడునైన నాకు వివేకము గల హృదయము దయచేయమని. చూడండి, ఈ దేవుడిని ఒక రాజు ఒక దేశానికి రాజైన ఆయన, ప్రధానైన ఆయన, చక్రవర్తి అయిన ఆయన దేవుణ్ణి అడుగుతున్నాడు, నీ ప్రజలకి ఏమి చెయ్యాలో నాకు చెప్పు దేవా, నాకు అంత బుద్ధి, జ్ఞానము, తెలివి లేదు. నీ ప్రజలను ఎలా పరిపాలించాలి, నీ ప్రజలకి ఏమి చెయ్యాలి, వారికి న్యాయం ఎలా తీర్చాలి, వారి పక్షముగా మంచి ఎలా జరిగించాలని దేవుణ్ణి అడుగుతున్నాడు ఒక రాజు. ఈరోజు నాయకులారా, ఈరోజు ప్రేమైన అధికారులారా, తెలుసుకోండి, ఈరోజు మీరు దేవుణ్ణి అడుగుతున్నారా? దేవుణ్ణి అడగాలి మనం అందరం. నాయకుడైనా, అధికారి అయినా, ఫ్యూని అయినా, పేదవాడైనా దేవుణ్ణి అడగాల మనం. ఏమండి, వివేకము గల హృదయము దయచేయమంటున్నాడు. వివేకము గల మంచి హృదయము దేవా నాకు దయచేయని దేవుడు సొలొమోను గారు దేవుణ్ణి అడుగుతున్నాడండి. దేవుణ్ణి అంటే రాజైన ఆయన సొలొమోను దేవుణ్ణి అడుగుతున్నాడు. మరి ఈ రోజుల్లో దేవుడు అంటే నాయకులకి అంత పట్టింపు ఉందండి? దేవుడు అంటే గౌరవం ఉందా?
నాకు వివేకము గల హృదయము దయచేయము. సొలొమోను చేసిన ఈ మనవి ప్రభువునకు, దేవుడికండి. సొలొమోనుకి ఏదైతే మనవి చేసి ఉన్నారో, దేవుడి దగ్గర ప్రార్థన చేసి ఉన్నారో, విజ్ఞాపన చేసి ఉన్నారో, ఏమండి, సొలొమోను చేసిన ఈ మనవి ప్రభువునకు అనుకూలమైను గనుక ప్రభువునికి, దేవుడికి అనుకూలమైన గనుక సొలొమోను చేసిన ఈ మనవి ప్రభువునకు అనుకూలమైన గనుక, అంటే అంగీకరింపబడిన గనుక దేవుడు అతనికి ఇలాగూ సెలవిచ్చును. దీర్ఘాయువైనను, ఆయుష్ అండి, ఆయుష్ ఎక్కువ సంవత్సరాలు బతుకుతుంది భూమి మీద, ఆయుష్. దీర్ఘాయువునైనను, ఐశ్వర్యమైన, డబ్బు అండి, ఆస్తి, ధనము, భూములు, కొండలు, పర్వతాలు, వృక్షాలు. ఏమండి, ఈరోజు నాయకులు ఏమడుగుతారండి? ఈరోజు నాయకులుగా ఏమడుగుతారు? దేవుడు అడిగితే నాయకుల్ని, ఈరోజు ఎవరైనా నాయకుడిని దేవుడు అడిగితే, ఆ రోజు సొలొమోను గారిని అడిగినట్టు దేవుడు ఈరోజు నాయకుల్ని అడిగితే ఏమడుగుతారు? సొలొమోను అడిగినట్టు అడుగుతారండి. దేవా, మంచి హృదయం, వివేకము గల బుద్ధి నాకు ఇవి, మంచి హృదయం ఇవి, నీ ప్రజలను బాగా పరిపాలించే జ్ఞానమేని అడుగుతారా? బంగారం అడుగుతారండి ఈరోజు నాయకులు, డబ్బు అడుగుతారు, ఆస్తులు అడుగుతారు. సొలొమోను చూడండి ఎంత నీతిమంతుడో, అతనుకున్న నాయకత్వం చూడండి, అతనుకున్న నాయకత్వం, పంచువాలిటీ చూడండి ఆయనకున్నది. ప్రేమైన వారలారా, దేవుడు అతనికి ఇలాగూ సెలవిచ్చును. దీర్ఘాయువునైనను, ఐశ్వర్యమైన నీవు శత్రువులు ప్రాణమైనను అడగక. చూడండి, శత్రువులు ప్రాణం కూడా అడగలేదంటండి. ఈరోజు చాలామంది లోకములో ఏం కావాలంటే పంటికి పన్ను, కన్నుకు కన్ను, నేను వాడిని, నా మీద రాయెత్తుడు, నేను వాడి మీద రాయెత్తాలంటున్నాను ఈరోజు సమాజం. ఈరోజు సమాజం, నేను వాడు నా మీద రాయేసాడు, నేను కూడా వాడి మీద రాయేయాలంటున్నారు. కానీ ఎవరికి కూడా క్షమాగుణము లేదండి. క్షమాగుణము లేదు. ప్రేమైన క్రైస్తవులారా, క్రైస్తవ మిత్రులారా, క్రైస్తవులుగా మనం క్షమ కలిగి ఉండాలి. నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించమని యేసు మాటలు మనం పఠించాలి. ప్రేమైన వారలారా, నీ శత్రువులు ప్రాణమైనను అడగక న్యాయమును గ్రహించుటకు వివేకము అనుగ్రహించుమని నీవు అడిగితివి. నీవు ఇలాగూ అడిగినందున నీ మనవి ఆలకించుచున్నాను. బుద్ధి వివేకముల గల హృదయం నీకు ఇచ్చుచున్నాను. పూర్వీకులలో నీ వంటి వాడు ఒకడును లేడు, ఇక మీదట నీ వంటి వాడు ఒకడును ఉండడు. చూడండి, దేవుడు ఇస్తున్నాడు సొలొమోనుకి సర్టిఫికేట్. దేవుడు సొలొమోను గారికి సర్టిఫికేట్ ఇస్తున్నాడు. ఏమని? నీ పూర్వీకులలో నీ వంటి వాడు ఒకడును లేడు, ఇక మీదట నీ వంటి వాడు ఒకడును ఉండడు. ఇతనున్న కాలంలో కానీ, ఇతను వెళ్ళిపోయిన తనంతరం తర్వాత కాలంలో కానీ ఎవరు సొలొమోను లాంటి వాళ్ళు లేరంటండి, అంతకుముందు పూర్వీకుల్లో కూడా. ప్రేమైన వారలారా, నా క్రైస్తవ జనాంగమా, ప్రేమైన యవనస్తులారా, పురుషులారా, స్త్రీలారా, ప్రేమైన క్రైస్తవ సహోదర సహోదరిమణులారా, యవనములో మన దేవుడు కాడి మోయాలి. మనం యవనములో దేవుడు కాడి మోయాలంటే దేవుడు బాధ్యత మనం తీసుకోవాలి. దేవుడిని మనం అమితంగా ప్రేమించాలి. ఏంటి? దేవుడు మనల్ని అంతలా ప్రేమించాడు. ఎవరు, ఏ మనుష్యుడు భూమి మీద దేవుడు ప్రేమించిన ప్రేమకి ఏ ప్రేమ దేవుడు ప్రేమకి వెలగట్టలేదు. ప్రేమైన వారలారా, దేవుడు మనల్ని అంతలా ప్రేమించాడు.
మరి మనం ఈరోజు యవనస్తులుగా మన దేహం ఎవరికి ఇస్తున్నాం? మన అవయవాలు దేనికి వాడుతున్నాం? మన మెదడు దేనికి వాడుతున్నాం? మన నాలుక దేనికి వాడుతున్నాం? ఈ లోకములో ఈ లోక భోగెచ్చుల్లో ఉంటున్నాం మనం. ప్రేమైన క్రైస్తవ యవనస్తులారా, పురుషులారా, స్త్రీలారా, తండ్రి తల్లి అయిన వారులారా, మీ పిల్లలకి దేవుడు కట్టడలు నేర్పండి. చిన్ననాటి నుంచి దేవుడి మాటల వరకు ఔషధంగా పోయండి. వాళ్ళని ఒళ్ళో పడుకోబెట్టుకుని ఉగ్గుపాలు ఎలాగైతే పోస్తారో వారికి దేవుడు మాటలు అప్పటి నుంచి నేర్పాలి మనం. వారు పెద్దవారేగా మీ నుంచి తొలగిపోరు. మరి ముఖ్యంగా యవనస్తులారా, పురుషులారా, స్త్రీలారా, మీరు దేవుడి యందు మీ అవయవాలని కాపాడుకోవాలి. మీ హృదయాన్ని కాపాడుకోవాలి. మీ హృదయం మలినం ఉండకూడదు. మీ హృదయము దేవుడికి నచ్చనిదే ఉండకూడదు. మీరు దేవుడి పని చేయాలి. మీ స్వరముతో దేవుడు పాటలు పాడాలి. దేవుడిని మహిమపరచాలి. దేవుని స్తుతించాలి. దేవుడికి మనవి చేయాలి. మనుషులందరి కొరకు ప్రార్థన చేయాలి. ప్రేమైన వారలరా, ఒకప్పుడు దేవుడు నాకు ఇచ్చిన స్వరముతో ఎన్నో లోకములో దేవుడికి నచ్చని సినిమా పాటలు పాడేవాడినండి. సినిమా పాటలు లోకములో ఏయో గొప్పలు ఎవరెవరి కోసం చెప్పేవాడిని నేను. అయితే నా గొప్ప చెప్పుకుంటాం, ఎవరెవరు గొప్పలు చెప్పుకునేవాడిని. ప్రేమైన వారలరా, క్రీస్తును మనం ప్రేమించాలి. తండ్రైన దేవుడిని, పరమ తండ్రిని మనం ప్రేమించాలి. రాజంతటి వాడు దేవుడిని అడిగాడు. రాజు అడిగాడు దేవుడు, ఈరోజు మనం ఎంతటి వారమయ్యా? ప్రేమైన క్రైస్తవ జనాంగమా, ప్రేమైన హైందవ బంధుమిత్రులరా, దేవుడు ఎంత గొప్పవాడో చూడండి మీరు. పూర్వీకులు నీ వంటి వాడు ఒకడును లేడు, ఇక మీదట నీ వంటి వాడు ఒకడును ఉండడు. మరియు నీవు ఐశ్వర్యమును ఘనతను ఇమ్మని అడగకపోయినను నేను వాటిని కూడా నీకు ఇచ్చేదను. చూడండి, అవి అడగలేదండి సొలొమోను మహారాజు గారు. అయినా దేవుడు ఇస్తానంటున్నాడు. బహుమానాలు, గిఫ్ట్లు కూడా ఇస్తానంటున్నాడు. ఆయనకి ఇచ్చిన వివేకం, బుద్ధిగల హృదయంతో కూడా ఐశ్వర్యము, ఇంకా ఐశ్వర్యము, ఘనత ఇస్తాడంటే ఆయనకి, పేరు గొప్ప ఖ్యాతి ఇస్తాడంటే ఆయనకి. ప్రేమైన క్రైస్తవ సమాజమా, ఈరోజు యవనస్తులుగా మనం దేవుడి కాడి మోయాలి, దేవుడి భారం మోయాలి, దేవుడి బాధ్యత మోయాలి, దేవుడి పనులు చేయాలి. మనకిచ్చిన స్వరముతో దేవుడిని గణపరచాలి. ఆయన పాటలు పాడాలి, ఆయన స్తుతించాలి, ఆయన మహిమపరచాలి, ఆయన కొరకు పాటుపాడాలి, సువార్తలో పాలు పంచుకోవాలి, సువార్త జరిగించాలి, సువార్తికులతో చేరాలి. మనం ఆయన గురించి గలమిప్పాలి మనకిచ్చిన స్వరంతో. ప్రేమైన క్రైస్తవ సమాజమా, మనము దేవుడికి ఇష్టలుగా ఉండాలి. అప్పుడు పరలోక రాజ్యం ఆత్మలుండే లోకంలో చోటు సంపాదించుకుంటాం. దేవుడి స్థానంలో ఆయన రాజ్యంలో మనం కూడా ఉంటాం. దేవుడు సొలొమోను మహారాజు ద్వారా మనకి ఈరోజు ఎంత మంచి పాఠాన్ని మనకు నేర్పాడు. ప్రేమైన వారలారా, రాజులు 1వ గ్రంథం 3వ అధ్యాయము 16వ వచనంలో నేర్పాడు దేవుడు. 16, 17 అలాగా మనకి అలా 16, 17, 23 సొలొమోను గారు ఈ చాప్టర్ చదువుకుంటుంటే మనకి తెలుస్తుంది. ప్రేమైన వారలారా, ఈ మాటలో మన వినికుల్లో దేవుడు దీవించాలని, ఇంతవరకు శ్రద్ధగా ఆలకించిన మీ అందరికీ దేవుడు మంచి ఆరోగ్యము ఇవ్వాలని, మంచి దీవులు ఇవ్వాలని, మన పరలోకముందున తండ్రికే మహిమ కలగాలని, నేను మీ సోదరుడిని, మీ అన్నగా, మీ తమ్ముడుగా, మీ వాడిగా దేవుడు నాకు ఇచ్చిన ఆయుస్సును బట్టి మీ ముందుకు వచ్చాను. అందరికీ థ్యాంక్ యూ, అందరికీ కృతజ్ఞతలు.
వందనాలు. ఆమేన్.